తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన కూటమి ప్రభుత్వ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అటవీ శాఖ అధికారులపై చేసిన దాడులు దౌర్జన్యాలు హాట్ టాపిక్ గా మారాయి. చట్టానికి ఎవ్వరూ చుట్టం కాదని, ఎంతటి వారైనా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా క్షమించే ప్రసక్తే లేదని, చట్టం ప్రకారం కేసులను నమోదు చేస్తామని సాక్షాత్తు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు బూటకమని మరోసారి రుజువైంది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన అటవీ అధికారులు రాములు నాయక్, గురువయ్యలను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి తప్పతాగి వారిని రాత్రి 10 గంటల నుండి 2 గంటల వరకు అటవీ శాఖకు చెందిన వారి వాహనంలో తిప్పుతూ వారిని కొడుతూ దుర్భాషలాడుతూ హింసించడం ఎంతో దుర్మార్గమైన చర్యలని, ఇటువంటి ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి, కాడసాని రామిరెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, శ్రీశైలం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి శిల్ప భువనేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని శ్రీశైలం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దౌర్జన్యాలు, ఆగడాలపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం జిల్లా ఎస్పీ అద్రా సింగ్ రాణాను కలిసి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వైసీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. అలాగే జిల్లాలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, ఎరువులను టీడీపీ గోడౌన్లలో ఉంచుకొని కేవలం టీడీపీకి చెందిన వారికే అందిస్తున్నారని, రైతన్నలకు ఎరువులను అందించి తగిన న్యాయం చేయాలని కోరుతూ డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, కాడసాని రాంభూపాల్ రెడ్డి, కాడసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి తప్పతాగి రాత్రి 10 గంటల ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ అధికారులపై దాడి చేసి దుర్భాషలాడుతూ దాదాపు 4 గంటల పాటుగా వారిని అటవీ శాఖ వాహనంలో దౌర్జన్యంగా ఎక్కించుకొని హింసించిన ఘటనపై కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఎంతటి వారైనా అధికార పక్షంలో ఉన్నా సరే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా తోలు తీస్తామంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు నేడు గిరిజన సామాజిక వర్గానికి చెందిన అటవీ అధికారులపై దాడి చేసి హింసించిన టీడీపీ ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉండగా కేవలం బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని సీఎం చంద్రబాబు మాటల్లో ఒకటి చేతల్లో మరొకటిలా ఉందన్నారు. డిప్యూటీ సీఎం మరియు అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ కొత్త పలుకులు పలుకుతున్న ఈయనకు టీడీపీ ఎమ్మెల్యేకు ఒక ధర్మం, మరొకరికి ఒక ధర్మంలా ప్రవర్తించడం చూస్తే పవన్ కళ్యాణ్ మాటలు హీరో సినిమా డైలాగులుగా ఉన్నాయే తప్ప చర్యలు మాత్రం జీరో అయ్యాయని ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో టీడీపీ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి పేరు కనబడలేదా, అతనిపై చర్యలు లేవా అని మంత్రి నారా లోకేష్ ను సూటిగా ప్రశ్నించారు. గతంలో బుడ్డ రాజశేఖర రెడ్డి డబ్బులకు అమ్ముడుపోయి ఎన్నికల్లో నిలవలేదని గుర్తు చేశారు. బుడ్డ రాజశేఖర రెడ్డి ఆగడాల జాబితాను వెల్లడించారు. ప్రధానంగా 4 హత్య కేసుల్లో ప్రమేయం ఉందని ఆరోపించారు. సొంత పార్టీ నేత మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిపై దాడి దౌర్జన్యం చేశాడని అన్నారు. బూతు రాజా, వసూల్ రాజాగా శ్రీశైలం ప్రజలు ఆయనను పిలుస్తున్నారని, నోరు తెరిస్తే బూతులు తప్ప ఒక మంచి మాటైనా రాదని పేర్కొన్నారు. ఇటువంటి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని, మరోసారి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. అలాగే బనగానపల్లె నియోజకవర్గంలో ఇటీవల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ భూపాల్ రెడ్డి ఏఆర్ కానిస్టేబుల్ పై చేయి చేసుకోవడం జరిగిందని, అహంకారంతో ఉన్న వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి తెలిపారు. మన ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారి ఆగడాలు అర్ధరాత్రి వేళల్లో విధి నిర్వహణలో ఉన్నటువంటి అటవీ అధికారులపై దౌర్జన్యం మన రాష్ట్రంలో సంచలనమైంది. రాష్ట్రం అంతా కూడా కోడెక్కుస్తా ఉంది. ఎస్సీ ఎస్టీ దళిత వర్గాలకు సంబంధించినటువంటి, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి అధికారుల పైన అర్ధరాత్రి వేళల్లో అధికారులను ఘోషించిన విధంగా తప్ప తాగి అని చెప్పి దుర్మార్గంగా తాగి
విచ్చలవిడిగా అక్కడనే చిన్నారుట్ల దగ్గర మళ్ళీ మందుపాటు పెట్టుకొని రాత్రి శిఖరం వద్ద చెక్ పోస్ట్ వద్ద ఆగి అక్కడ బీటు బీటు గార్డులుగా డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ అందరూ విధుల్లో నిర్వహణలో భాగంగా పులి సంచరిస్తూ ఉన్నది ప్రాంతంలో ప్రజలను అలర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో సైరన్ ముగించుకుంటూ విధి నిర్వహణ చేస్తున్నటువంటి అటవీ అధికారుల పైన కొట్టి ఎస్సీ ఎస్టీని చూడకుండా దుర్మార్గంగా వాళ్ళని చేయి చేసుకొని అర్ధరాత్రి వేళల్లో వాళ్ళ వాహనాన్ని ఎక్కి దౌర్జన్యంగా దుర్భాషలాడుతూ కులం పేరు పెట్టి తిప్పి అక్కడి నుంచి వాహనాన్ని తనే నడుపుకుంటూ 10 గంటల్లో మొదలైనటువంటి డ్రామా అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా గొడ్డిపాటి రవి గెస్ట్ హౌస్ తీసుకెళ్లి అక్కడ ఎస్టీ కులానికి చెందినటువంటి రాములు నాయక్ గురువయ్యను దారుణంగా హింసించి దుర్భాషలాడి బజార్ల వెంట శ్రీశైలంలో తిప్పుతూ రోడ్ల వెంట తిప్పుతూ దుర్మార్గంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా వీరి ప్రవర్తన చూస్తే మనమందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరం కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటన మనం ఎప్పుడు చూసి వెరగం. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏమో 2 రోజుల నుంచి మన ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ సీరియస్ అయినాడు, సారు కోపంగా అన్నాడు, ఈయన పైన సస్పెండ్ చేస్తాడు పార్టీ నుంచి, ఈయన గట్టిగా ఈసారి ఉంటాడు అని ప్రచార మాధ్యమాల్లో ఈ సంఘటనల గురించి ఆంధ్రజ్యోతిలో ఈనాడులో కూడా మనం చూసాం. రాత్రి తప్పతాగి మద్యం మత్తులో అనేది నేనన్నా వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీలు ఎంత ఉన్నాయి. ఆ విధంగా ఒక నా ప్రజానాయకుడు మెసేజ్ ఏం పంపిస్తా ఉన్నా ప్రజలకు అంటే విధి నిర్వహణలో ఉన్న వాళ్ళను కొట్టడం, దారుణంగా హింసించడం, అదేవిధంగా దుర్భాషలాడడం, 4 గంటల సేపు నిర్దాక్షిణ్యంగా బంధించి కిడ్నాప్ చేసి వాళ్ళ వాహనంలోనే ఈయన డ్రైవ్ చేస్తూ తన్నుకుంటూ బజార్లంట ఒరే పుట్టా రాజశేఖర రెడ్డి ఏమనుకున్నామని చెప్పి తన అనుచరుల చేత తను కొట్టించి ఈ దుర్మార్గమైన సంఘటన మనం 2 రోజులుగా టీవీ మాధ్యమాల్లో చూస్తా ఉన్నాం, పత్రికలలో చూస్తా ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వం చీమ కట్టినట్లు కూడా లేకుండా నటన చేస్తూ నిన్న ఎస్టీ కులానికి సంబంధించినటువంటి వారు మా కులానికి సంబంధించిన వ్యక్తులను కొట్టారు, తిట్టారు అని చెప్పి వాళ్ళు ధర్నాలు చేసి అక్కడక్కడ మెమరాండాలు సమర్పిస్తే నిన్న ఒక కేసు కట్టారు. అది ఏం కేసు అంటే కొండం దవ్యాలు కనబట్టేట్టుంది. ఏదో చేస్తాడు చంద్రబాబు నాయుడు, తోలు తీస్తా తప్పరికేస్తా అని బెదిరిస్తా ఉన్నాడు. ఈసారి ఖచ్చితంగా బుడ్డా రాజశేఖర పైన చర్యలు ఉంటాయని భావిస్తే చర్యలు లేవు కాదు కదా, కనీసం పిలిచి మందలించిన పాపాను కూడా ఓలా. టీవీలో యాక్షన్, అబ్బా కోపడతా ఉన్నారు సీఎం గారు, కోపడతా ఉన్నారు, రేపు సస్పెండ్ చేస్తారు పార్టీలో నుంచి. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన ఏదో గొప్ప వ్యక్తి, మార్గదర్శకుడు, ఈ మీద కొత్త పదం ఎత్తుకున్నాడు. ఏమంటారు సనాతన ధర్మం, కనీసం ఈ ధర్మాన్ని నెరవేరుస్తాడు, న్యాయం చేస్తాడు, దళితులకు న్యాయం జరుగుతుందని మేము భావించాం. ఎందుకంటే సనాతన ధర్మం తెలిసిన వాడు ఈ ధర్మం తెలియదా అని భావించాం. ఇది సినిమాలో డైలాగులో తెలిసిపోయింది. ఈరోజు మీరు కట్టింది ఏందయ్యా పరిగమాల కేసులు, మీరు కట్టిన కేసులు ఏందయ్యా అంటే ఈ కేసులు ఉన్నా ఒకటే ఊరినా ఒకటే, ఇవి కూడా అనవసరం బుక్ చేయడం. ఎఫ్ఐఆర్ లో 55/2025 కేసు నమోదు చేసి బిఎన్ఎస్ సెక్షన్లు 115/2, 127/2, 351, 132 R/W 3/5 బిఎన్ఎస్ ల కింద కేసు రాసినట్లుగా తెలిసింది. దీని ఎఫ్ఐఆర్ లో కేసును పరిశీలిస్తే పైన సెక్షన్లన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్లని నిర్ధారించబడింది. మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి 2 రాష్ట్రాలను కుదిపేస్తా ఉంటే ఈ సంఘటన ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతా ఉన్నాం, నిలదీస్తా ఉన్నాం. మీరు ఎస్సీ ఎస్టీల మైనార్టీలు చేసే న్యాయం ఇదేనా? ఒక ఎమ్మెల్యే ఈ రోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈరోజు ఆంబోతులాగా ఎగబడి ఈ రోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాల్లో కూడా విచ్చలవిడితనంగా మీ పార్టీని లెక్క పెట్టకుండా, మీ కూటమి ప్రభుత్వాన్ని లెక్క పెట్టకుండా ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తా ఉంటే మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాం. మీరు మొదటి నుంచి వస్తున్నటువంటి సంప్రదాయాన్ని కొనసాగించండి, అడవి బిడ్డలను కాపాడండి, చెంచులను ఈరోజు సంతరించిపోతున్న జాతిని కాపాడమని చెప్పి అసెంబ్లీలో కూలబెట్టాం. అటువంటి మాట్లాడాల్సింది పోయి ఈ రోజు మళ్ళా నింపవేస్తారా? వాళ్ళు డబ్బులు తీసుకుంటా ఉన్నారు. బుడ్డా రాజశేఖర రెడ్డి నువ్వు చూసుకుంటున్న కోట్ల రూపాయల డబ్బుల గురించి లోకేష్ గారికి తెలియపరచాలి. లోకేష్ ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి. ఈయన పైన, ఇతని దౌర్జన్యాల పైన, ఇతను చేస్తున్నటువంటి వసూళ్ల పైన మొన్ననే మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి వర్యులు ప్రతాప్ రెడ్డి గారిని
ఇంటి మీదకి వెళ్ళి ఏ విధంగా దుర్మార్గంగా ఆయన ఇంట్లో ఆయన కూర్చుంటే మీ యొక్క మనుషుల ద్వారా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, ఏం చర్యలు తీసుకోలేరు. సరే మీ పార్టీ మీకు సంబంధం, మాకు సంబంధించిన మ్యాటర్ కాదని చెప్పి మేము ఊరుకున్నాం. అదే విధంగా వయసులకు సంబంధించినటువంటి వయసులను దుర్మార్గంగా గెలిచిన వెంటనే ఎంతో ఇబ్బంది పెట్టి దాడి చేయించి ఇవన్నీ కూడా విచారణకు తీసుకురావాలి. లోకేష్ గారు విచారణ చేయించాలి, తప్పుంటే శిక్షించాలి, మా తప్పుంటే మమ్మల్ని కూడా శిక్షించండి. అదే విధంగా వయసులను ఇబ్బంది పెట్టారు. ఒక లోకేష్ చౌదరి అని చెప్పి ఒక టీ స్టాల్ అబ్బాయి శ్రీశైలంలో, ఆ లోకేష్ చౌదరి మా అన్నతో అని చెప్పి ఎక్కడో మాట్లాడినందుకు వాళ్ళను నిర్దాక్షిణ్యంగా భార్యను భర్తను ఇద్దరిని కొట్టి ఎన్నో రకాల ఇబ్బందులు చేసిన సంఘటనలు చూశాం. మొన్ననే వాళ్ళ గ్రామంలో సరి వద్దున 11-12 గంటల టైంలో స్వగ్రామంలో ఎవరో ఏదో అన్నారని చెప్పి రాత్రి వేళల్లో కొట్టి మతిస్థిమిత కోల్పోయే విధంగా కొట్టి అక్కడ ఉడుకు పలుకు లేకుండా పోతే హాస్పిటల్లో కర్నూలులో మళ్ళీ వాళ్ళే చేపించి వాళ్ళే వైద్యం చేయించి ఎవరే కానీ హాస్పిటల్ వద్దకు వచ్చి ఏదైనా విలేకరులు తెలుసుకుంటారనే దాంతో అక్కడ గుండాలను కాయలు పెట్టి మీరు బాగు చేయించిన సంఘటనలు గుర్తులేరా? శివరాత్రి అప్పుడు ఆయన బర్త్డే చేసి ఏదో చేస్తే అతని ఏది చేసినారు అన్నదానం ఆయన బాబు కన్నా ఫోటో పెట్టి అన్నదానం చేస్తే వాళ్ళ మనుషులు విచ్చలుడిగా కొట్టి ఆ జనసేన నాయకుడిని కొట్టి హింసించడం ఇది న్యాయం అని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. శ్రీశైలం సున్నిపేటలో కబ్జా చేస్తా ఉన్నారు స్థలాలు. ఎక్కడ చూసినా మళ్ళీ నా పైనే కబ్జా అంటున్నారు. నా పైనే ఇది బ్యాంకి వర్తక బ్యాంకి కేసులు అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా బుడ్డా రాజశేఖర రెడ్డి, నీ జీవితంలో నా పైన తప్పుడు కేసు పరాయించేది తప్ప నా పైన ఈ రోజు వరకు కేసు లేదు. నీకు దమ్ము ఉంటే నన్ను అరెస్ట్ చేయించుకో, జైలు పోవడానికి కూడా సిద్ధమని కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు ప్రశ్నిస్తా అని చెప్తా ఉన్నారు. ఏం ప్రశ్నిస్తా ఉన్నారు? మరి ప్రశ్నించేదంటే ఇట్లా యుద్ధంగా ఉంటుంది. మీరు ప్రతి చిన్నదానికి నేను ప్రశ్నిస్తానని చెప్తా ఉన్నారే. మరి ముగ్గురు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు, అది కూడా మీరు మంత్రిగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్, మీ పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అధికారుల మీద దాడులు చేస్తే ఈ రోజు వరకు కూడా మీరు కిమ్మనకుండా కూడా కనీసం స్పందించకుండా కూడా కనీసం అరెస్ట్ చేయాలని కానీ ముఖ్యమంత్రి గారి మీద ఏమన్నా ఒత్తిడి తీసుకురావాలని ఆలోచన కానీ ఏ రోజైనా ఇంతవరకు జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈరోజు పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి. ఇన్ని రోజులు ఇప్పుడు చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, మా పోలీస్ అని చెప్తా ఉన్నారు. ఈ పోలీసులు కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మిమ్మల్ని కొడతా ఉన్నారు. మరి మీకే దిక్కు లేదు. ఇంకా ఇతర ప్రజలు ఏం కాపాడతారు, వైసీపీని ఏం కాపాడతారు? మరి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంటి? మిమ్మల్ని మీరే కాపాడుకోలేనప్పుడు ప్రజల్ని ఏ విధంగా కాపాడతారు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ యొక్క దాడి మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలి. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి, ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలి. ఎవరు కూడా భవిష్యత్తులో అధికారుల మీద ఎవరు కూడా దాడులు చేయకుండా ఒక చట్టం తీసుకురావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎస్టీ ఎస్సీ కేసు ఖచ్చితంగా పెట్టాల్సింది అనేది కూడా ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఎస్టీలు ఉన్నారో వాళ్ళను హరాస్మెంట్ కేవలం నోట్లో ఒక మాట అంటేనే వైఎస్ఆర్సీపీలో అనకపోయినా కూడా వాడు ఎవరో కంప్లైంట్ ఇస్తే మాత్రం మీరు కేసు బుక్ చేసే పరిస్థితిలో పోలీసులు ఉంటే ఈ రోజు అంత వెహికల్ తిప్పి శ్రీశైలం అంత తిప్పిన అటువంటి పరిస్థితిలో కేసు బుక్ చేయకపోతే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా పోలీసులు ఒక్కసారి వాళ్ళు కూడా గమనించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ రోజు పింఛన్ లేదా 4,000 మోసపోవడం, 4,000 వస్తాయనే ఉద్దేశంతోనే పాపం చాలా మంది. కానీ ఇప్పుడు దగ్గర అప్పుడు 5 లక్షల పింఛన్లు, మళ్ళీ ఇప్పుడు వికలాంగులు ఎన్ని పింఛన్లు కూడా ఒక్కసారి అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది కూడా ప్రజలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తెలుగుదేశంలో ఉండే నాయకులకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ బాబుకు మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రం ఈ విధంగా చేస్తే మళ్ళా మీకు అధికారం శాశ్వతం అనుకుంటున్నారేమో. అధికారం ఏ రాజకీయ నాయకుడికి శాశ్వతం కాదు. అధికారం మారినప్పుడు పరిస్థితి మళ్ళా మీరు కూడా ఒక్కసారి మళ్ళా ఆలోచించాలి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అధికారం ఉందని విరోధిగా మనం ఏం చేసాం కూడా
అధికారం పోయిన తర్వాత మనం చేసినటువంటి కూడా ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి చాలా వరకు మనం అధికారం వచ్చింది కాబట్టి దాన్ని ప్రజలకు మంచి దానికి ఉపయోగించుకోవాలనేది కూడా మనం రాజకీయ నాయకులు తెలుసుకొని ఆ పని చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మళ్ళా మన ఎస్పీ గాని దీని మీద ప్రత్యేకంగా ఈ ఎస్సీ యాక్ట్ పెట్టి ఖచ్చితంగా ఎవరు ఎమ్మెల్యే అనేది ఎవరిని చూడకుండా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన కానీ మీరు నిజాయితీ నిరూపించుకోవాలంటే మాత్రం దీని మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని మీ నిజాయితీ నిరూపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా నా ఉదయపూర్వక తెలియదు. ఆముదాల వరుస కున్న రవికుమార్ గారు ఓ కేజీబీవీ ప్రిన్సిపల్ గారిని అర్ధరాత్రి వీడియో కాల్ చేసి ఏ రకంగా సతాయించడం చేస్తారు. ప్రతి వాళ్ళు మళ్ళీ దానికి సమర్థంగా సిగ్గు లేకుండా సమర్థించుకోవడం. చంద్రబాబు నాయుడు గారేమో నేను అందరి మీద చర్యలు తీసుకున్నాను, ఏ ఒక్క చర్యన్నా ఏ ఒక్క ఎమ్మెల్యే విధంగా మీరు తీసుకున్నారు. నెల్లూరులో శ్రీకాంత్ రౌడీ షీటర్ శ్రీకాంత్ కు బెయిల్లో వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ గారు క్లియర్ గా సైన్ చేశారని చెప్పేసి క్లియర్ గా తెలుస్తోంది. మీరు ఏం చేస్తా ఉన్నారు, ఏ రకంగా పరిపాలిస్తా ఉన్నారు? దోచుకోవడం దాచుకోవడం తప్ప వేరే ఏమైనా చేస్తా ఉన్నారా? ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ప్రతిదీ మీ స్వలాభాపేక్షం కోసం తప్ప వేరే ఏమీ చేయడం లేదు. మీరు ఏ ఎమ్మెల్యేకైనా అడ్డం లేకుండా పోతా ఉంది. ఒక్కటే ఉదాహరణ నేను చెప్తా ఉన్నాను. ఒక చిన్న మా ఏరియాలో ఒక సామెత ఉంది, ఆవు చేలోకి వస్తే దూడ గట్టున వేస్తుందా అని. చంద్రబాబు నాయుడు గారి తనకు రావాల్సిన రకంగా చేసుకుంటూ పోతా ఉంటే ఎమ్మెల్యేలు మంచి పనులు ఎలా చేస్తారని చెప్పేసి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్రాన్ని దోచుకోవడం, ముర్సా అటువంటి కంపెనీలకు 99 పైసలకు లీజుకి ఇవ్వడం, లూలు అటువంటి కంపెనీకి 1500 ఎకరాలు విజయవాడలో వైజాగ్లో దానదత్తం చేయడం, అన్ని దోచుకోవడం తప్ప వేరే ఏం లేదు. ఎవరన్నా ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం, అది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగంగా మీరు మార్చినారు. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ప్రజలైతే పొరపాటున మిమ్మల్ని గెలిపించినామని బాధపడతా ఉన్నారు. పోలీసు వాళ్లకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేదు. ఈ రాష్ట్రాన్ని మీరు రావణ రాష్ట్రంలా చేస్తామని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. నేను పోలీస్ యంత్రాంగాన్ని, ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీరు వాస్తవాలు చూడండి, అన్ని రకాలుగా ఎంక్వైరీ చేయండి. ఎస్సీలను కొట్టారు కాబట్టి ఎస్సీ యాక్ట్ పెట్టండి, చెంచులో కొట్టారు కాబట్టి చెంచు యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. అది ఈ రకంగా ప్రభుత్వం న్యాయమైనగా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన ఉద్దేశం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.